1 2 3 అనకూడదు, అనొద్దు, 4 మీరు అనొద్దు, 5 చేయడం వరకు 6 7 8 4 5 6 9 చేతులు సమాంతరంగా ఎత్తు ముందే మధ్యలో అమ్మాయి లెఫ్ట్ అటు చెరువు రైట్ మెడ తిప్పాలి శాంతం ఈ షోల్డర్ మీద రావాలి మెడ ఈ షోల్డర్ 5 6 పడిపోయాడు 7 8 ముందు తిప్పండి ముందు తిప్పండి చేద్దాం చూడండి అందరూ. మళ్ళీ వెనక తిప్పండి వెనక్కి మాష ఒకసారి ఈ వీడియో చూడండి.
సున్నా జోడు కిర్రమన్నది చింత తర్రలోన చిలుక ఈరోజు మనకి ఒక రెండు ప్రత్యేకమైన ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యోగాంధ్రం. యోగాంధ్రం అంటే యోగా డే. అందుకని మనకి ఈ రోజుని 6 గంటలకే స్కూల్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్ 6 గంటలకే స్టార్ట్ అవుతాయి, 12:30కే క్లోజ్ అవుతుంది. అంటే టైం టేబుల్ షెడ్యూల్ మారింది. మనం మామూలుగా జనరల్గా అయితే ఎన్ని గంటలకి 9 గంటలకి 9 గంటల దగ్గర నుంచి 3:30 గంటల వరకు. కానీ ఈరోజు అలా కాదు, 6 గంటల దగ్గర నుంచి 12:30 గంటల వరకు. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యోగాంధ్రలో భాగంగా ఉదయం పొద్దుండే ఆసనాలు వేయాలి. కాబట్టి ఆ ఆసనాలు కోసం ఆ టైం టేబుల్ అనేది మార్చడం జరిగింది. కానీ మనకున్న ఇబ్బంది వల్ల కొంతమంది స్కూల్కి రాలేకపోతున్నారు. పొద్దున్న అలవాట్లేదు కదా, మీరు నిద్ర లేకపోవడం లేట్ అవడం వల్ల కొంచెం లేట్గా బిగిన్. ప్రతి నెలలో 3వ శనివారం మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి నెలలో 3వ శనివారం నాడు. అంటే ఇదేంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలని పరిశుభ్రంగా ఉంచాలి, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి, దాంతోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే ఒక్కొక్క ఐటమ్ ఇస్తాడు ఒక్కొక్క నెలలో. ఆ ఐటమ్ ప్రకారం దాని మీద అవగాహన కలిగించి అవి అలా దాంట్లో ఏదైతే సూచన చేసాడో పాటిస్తూ మనం ఉండాలి. ముందు మన స్కూల్లో చేయాల్సింది ఏంటంటే, స్కూల్లో ప్రధానంగా ప్లాస్టిక్ అనేది వాడకూడదు. వేస్ట్ మెటీరియల్ ఏదన్నా ఉంటే ఒక డస్ట్బిన్లో పడేయాలి. ఆ తర్వాత మన ఆరోగ్యరీత్యా ప్రతిరోజు స్నానం ఈ భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు ఎలా కడుక్కోవాలి ఇదివరకు మీకు నేర్పి ఉంటారు కదా. ఎలా చేసి ఎవరైనా చూసారా? హ్యాండ్ వాషింగ్ ప్లేస్ని బట్టి. ఇప్పుడు బాగా ఎక్కువ మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉందనుకో, ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉందనుకో, కాకపోతే పండ్లు ఇచ్చే పెద్ద మొక్కలు నాకు కొంచెం ప్లేసే ఉంది మీ ఇంటి దగ్గర. అప్పుడు ఏం చేయాలి? చిన్న మొక్కలను నాటాలి. ప్రతి యొక్క బర్త్డేకి కంపల్సరిగా అలా నాటినట్లయితే మన వంతు మనం ఈ పరిసరాలని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకనే మనకు జ్యూస్ కూడా ఉంది, పచ్చల చెట్లు పగపెట్టి పెట్టింది. అందుకనే మనమంతా దానిలో భాగంగా ఏం చేయాలంటే చెట్లు ఎక్కువ నరికేయకూడదు, చెట్లు పెంచడానికి ప్రయత్నించాలి. చేయడం ఉంటుంది. Thank you.